హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నానో చెప్పే ముందు ఈ పార్ట్‌నైతే ఎవరు స్కిప్ చేయొద్దండి. చాలా ఇంపార్టెంట్. అదేంటంటే మీకు ఆల్రెడీ తెలుసు ఈ రీడింగ్ ఏంటి అనేది. మీరు పుట్టిన తేదీ ప్రకారం ఈ సంవత్సరం మీకు ఉద్యోగం రావడానికి అవకాశం ఉందా? అండ్ మ్యారేజ్ జరగడానికి అవకాశం ఉందా? అనేదైతే రీడింగ్. యాక్చువల్‌గా ఇలాంటి రీడింగ్స్ ఏంటంటే నేను పెద్దగా ప్రయారిటైజ్ చేయనండి. దానికి రీజన్ ఏంటంటే ఇంతకు ముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఒక జనరల్ రీడింగ్‌లోని స్పెసిఫిక్‌గా ఇది జరుగుతుంది అని చెప్పినా సరే చాలామంది చూస్తుంటారు కాబట్టి ఎవరి ఎనర్జీ ప్రకారం అంటే ఔట్‌కమ్ ఏంటి అనేది తెలీదు. బట్ ఏదైనా సరే మీలో చాలామంది ఏంటంటే చాలా ప్రెషర్ చేస్తున్నారు. జాబ్ గురించి ఒక రీడింగ్ చేయమని, అట్ ద సేమ్ టైమ్ మ్యారేజ్ గురించి కూడా రీడింగ్ చేయమని. అంటే ఈ రెండిటికి కూడా కొంచెం అంటే ఎక్కువ మంది వెయిట్ చేస్తున్నట్టు నాకైతే అనిపించింది. నేను అందుకే ఇలాంటి రీడింగ్ చేస్తున్నాను. అది కూడా ఒక టైమ్ లైన్ పెట్టి అంటే ఇయర్ ఎండింగ్ సరికి ఛాన్స్ ఉందా లేదా అనేది ఇయర్‌లో ఎప్పుడైనా అవ్వొచ్చండి. బట్ ఏంటంటే మీకేమైనా అలాంటి ఒక ఛాన్స్ ఉంటే ఉంది, లేదు అనేది నేను ఇప్పుడు చెప్తాను మీకు. అండ్ అసలు యూనివర్స్ నుంచి మీకు గైడెన్స్ ఏంటి అనేది కూడా నేను చెప్తాను. మోస్ట్‌లీ డేట్ ఆఫ్ బర్త్స్ ప్రకారం పెట్టడానికి రీజన్ కూడా అదేనండి. అదేంటంటే ఒక జనరల్ రీడింగ్ అన్నప్పుడు ఎవరి ఎనర్జీ పార్ట్ తీసుకుంటదో తెలీదు. బట్ డేట్ ఆఫ్ బర్త్స్ ప్రకారం పెడితే అయినా కొంత ఫిల్టర్ అయ్యి మేబీ మీకు ఇంకొంచెం రీడింగ్ అనేది యాక్యురేట్‌గా వస్తుందనే హోప్‌తోనే నేనైతే ఇలా పెట్టాను. డెఫినెట్‌గా దీని ద్వారా మీకు కొంత క్లారిటీ అయితే వస్తుంది అని నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ రెండూ ఉంటాయి. మీరు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా మెసేజ్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి 1, 4, 7, 10, 13, 16, 19, 22, 25, 28, 31 డేట్స్ ఉన్నాయి. అండ్ సెకండ్ కార్డ్ సెట్‌కి 2, 5, 8, 11, 14, 17, 20, 23, 26, 29 డేట్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30 డేట్స్ ఉన్నాయి. మీరు మీ డేట్ ప్రకారం చూజ్ చేసుకోవచ్చు. అసలు ఇయర్ మీకు అంటే మ్యారేజ్ అవ్వడానికి కానీ, లేకపోతే జాబ్ రావడానికి కానీ ఛాన్సెస్ ఉన్నాయా? లేదా? అనేదైతే చూద్దాం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే ఈ 1, 4, 7, 10, 13, 16, 19, 22, 25, 28, 31 డేట్స్‌లో పుట్టారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. చూద్దాం అసలు ఈ సంవత్సరంలో మీకు వివాహం లేదా ఉద్యోగం వచ్చే అవకాశం ఉందా? చూద్దాం అసలు ఏంటి పరిస్థితి అనేది. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ ఏంటంటే నేను మ్యారేజ్ గురించి మాట్లాడతానండి. అదేంటంటే మీలో చాలామంది ఏంటంటే మ్యారేజ్ గురించి ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నట్టున్నారు. అంటే ఒక ఫ్యామిలీ అని అనుకుంటున్నారండి. మీకైతే కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. మీకేంటంటే ఇలాంటి వ్యక్తి రావాలి, లేకపోతే మీ లైఫ్ ఆ వ్యక్తితో ఇలా ఉండాలి అనే ఒక క్లారిటీ ఉన్నట్టుంది. బట్ ఏంటంటే ఎందుకో కానీ మీరు అనుకున్న వేలో థింగ్స్ అయితే వర్కౌట్ అవ్వట్లేదండి. మీకేమనిపిస్తుందంటే మేబీ మీ వైపే ఎక్కడో ఫాల్ట్ ఉందేమో అని అనిపిస్తుంది. మీరే ఏంటంటే కరెక్ట్‌గా థింక్ చేయట్లేదేమో అని అనుకుంటున్నారు. చాలా ఆలోచనలైతే ఉన్నాయి. ఇక్కడ నేను చెప్పేదేంటంటేనండి, మీకు మ్యారేజ్ అవ్వాలి అంటే మీరు కొంచెం వ్యక్తులతో ఎక్కువ సరౌండ్ అవ్వాలండి. అంటే కనెక్షన్స్ అనేవి పెంచుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇదేంటంటే ఒక మ్యారేజ్ రిలేటెడ్ విషయం అనే కాదు, కెరియర్ రిలేటెడ్‌గా కూడా కనెక్షన్స్ పెంచుకునే పరిస్థితి కనిపిస్తుంది. పెంచుకోవాల్సిన అవసరం ఉందండి మెయిన్. వ్యక్తులతో ఏంటంటే కలిసే ప్రయత్నం చేయండి. మీకేంటంటే మ్యారేజ్ అవ్వడానికి ఇయర్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే నేను చెప్పాను కదా! మీరేంటంటే కొంచెం మ్యారేజ్ విషయంలో క్లారిటీ తెచ్చుకొని మీకసలు ఏం కావాలి? మీరు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు? ఇంకా మీకు ఎక్కడ క్లారిటీ లేదు. సో, వ్యక్తులతో కొంత మాట్లాడి, వ్యక్తులతో కొంత కలిసే ప్రయత్నం చేసి, కొంత కనెక్షన్స్ పెంచుకున్న తర్వాత కూడా మీకు కొన్ని విషయాలు అర్థమవుతాయండి. మ్యారేజ్ విషయంలో అయితే మాత్రం మీకు పేషెన్స్, కమిట్మెంట్, లాయల్టీ 3 ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ కాంపాషనేట్‌గా కూడా ఉండాలి. మీలో చాలామంది ఏంటంటే వ్యక్తుల్ని రిజెక్ట్ చేస్తుంటారండి. నా దగ్గరికి పర్సనల్ రీడింగ్‌కి వస్తుంటారు కదా! వ్యక్తుల్ని సింపుల్‌గా రిజెక్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? అసలు అలా రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటి అనేది తెలుసుకోండి. ఎందుకంటే కొంతమందైతే అలానే చేస్తున్నారు.
నా దగ్గరికి వచ్చిన వాళ్ళ ప్రకారం నేనేంటంటే ఇది చెప్తున్నాను. బట్ ఏదైనా సరే ఒక్కటి మాత్రం నేను చెప్పగలనండి. అదేంటంటే ఈ కార్డ్స్ చూస్తుంటే నాకొకటి మాత్రం అర్థమైందండి. మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు. అండ్ ఆలోచించినప్పుడు ఏంటంటే ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదండి. కరెక్ట్‌గా మీ రిక్వైర్మెంట్ ఏంటి అనేది మీరు ఆలోచించుకోండి. ఒకవేళ మీ రిక్వైర్మెంట్ ఏంటో మీకు అర్థం అవ్వట్లేదు అంటే మీరు కొంత వ్యక్తుల్ని స్టడీ చేయాల్సిన అవసరం ఉంది అని అర్థం. అట్ ద సేమ్ టైమ్ కొంతమంది వ్యక్తులతో మీరు కలిసిన తర్వాత కూడా వాళ్ళ సజెషన్స్ కానీ, వాళ్ళ గైడెన్స్ కానీ తీసుకొని వాళ్ళు మాట్లాడే మాటలు బట్టి కూడా మీరేంటంటే డెసిషన్స్ అనేవి తీసుకోవచ్చండి. బట్ చెప్తున్నాను కదా, మ్యారేజ్ విషయంలో మీకేంటంటే పేషెన్స్ అయితే అవసరం. సో వన్స్ మీరు పేషెన్స్‌తో వ్యవహరిస్తే ఇయర్ మీరేంటంటే మ్యారేజ్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. మీలో కొంతమంది ఏంటంటే ఒక వ్యక్తిని చూడగానే, వాళ్ళు మాట్లాడగానే వాళ్ళు ఇదే అని చెప్పి ఇంకా కన్క్లూజన్‌కి వచ్చేస్తారు. సో వెంటనే రిజెక్ట్ చేస్తారు. అలా అయితే చేయొద్దండి. వ్యక్తుల్ని స్టడీ చేయండి. వ్యక్తులతో కలవడానికి ట్రై చేయండి. కొంత టైం తీసుకోండి. అండ్ వాళ్ళు ఏదైనా ఒకటి చెప్తుంటే మీకు అది సరిగ్గా రీచ్ అవ్వట్లేదు అని అనిపిస్తే అసలు వాళ్ళ స్టోరీ ఏంటి? వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? వాళ్ళకి ఏమనిపిస్తుంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. మెయిన్ మ్యారేజ్ విషయంలో ఎవరైతే ఇయర్ అవుతుందా లేదా అని రీడింగ్ చూస్తున్నారో వాళ్ళకి నేను మళ్ళీ చెప్తున్నానండి. అదేంటంటే మీరైతే మాత్రం చేసుకోవాలి అని 100% అనుకుంటేనే ప్రయత్నాలు చేయండి. చేసుకోవాలా వద్దా? చేసుకుంటే ఎలా ఉంటుందో, చేసుకోకపోతే ఎలా ఉంటుందని ఇలా బ్యాక్ అండ్ ఫోర్త్ మాత్రం అవ్వకపోతే బావుంటుందండి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే యూనివర్స్ క్లియర్‌గా చెప్తుంది. మీరు కమిటెడ్‌గా ఉంటేనే మ్యారేజ్. ఈ ఇయర్ మీకు మ్యారేజ్ అవ్వాలంటే మీరు కమిటెడ్‌గా ఉండాలి. ఒకవేళ కమిటెడ్‌గా లేరు, ఇంకా ఎక్కడో ఆలోచనలున్నాయి, ఇంకా ఎక్కడో కానీ పాస్ట్ రిలేషన్‌షిప్స్‌లోనే ఉన్నారు, ఇంకా హీల్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది అని అనుకుంటే ఈ ఇయర్ డెఫినెట్‌గా బ్రేక్ తీసుకుంటే మంచిది. ఈ ఇయర్ అలా మీరు బ్రేక్ తీసుకోకపోయినా యూనివర్సే బ్రేక్ అయితే వేస్తుంది. ఎందుకంటే మీలోని ఆ కమిట్మెంట్ లేనప్పుడు, మీరు లాయల్‌గా లేనప్పుడు మీకేంటంటే యూనివర్స్ ఆ ఛాన్స్ ఇవ్వదండి. మీ ఎనర్జీస్ ప్రకారం అయితే మాత్రం మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అండ్ మిమ్మల్ని మీరు చాలా సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవాలి. నాకు తెలిసి మీరేంటంటే పాస్ట్‌లో మ్యారేజ్ అంటే మీ డెఫినేషన్ వేరండి. సో ఇప్పుడు మ్యారేజ్ అంటే మీ డెఫినేషన్ మారినట్టు అనిపిస్తుంది. లైక్ ఏంటంటే ఈక్వేషన్స్ అనేవి మారుతుంటాయి ఎప్పుడు పడితే అప్పుడే, నాకు తెలుసు. బట్ ఏంటంటే దీనికి మాత్రం ఒక స్టాండ్ తీసుకునే పరిస్థితి కనిపిస్తుందండి. ఆ స్టాండ్ తీసుకోవడం కోసం మీరు వ్యక్తులతో కలవాలి, మాట్లాడాలి, వాళ్ళతో కొంత ట్రావెల్ అవ్వాల్సిన అవసరం ఉంది. వన్స్ మీరు అలా చేశారు అంటే మాత్రం మీకు అర్థమవుతుంది మీకేం కావాలి, మీరు అంటే లైఫ్‌లో ఎవరితో ఉండాలి, ఎలా ఉండాలి అని. డెఫినెట్‌గా ఆ టైంలో యూనివర్స్ మీ లైఫ్‌లోకి ఒక రైట్ పర్సన్ అయితే పంపిస్తుంది. నేను చెప్తున్నాను కదండీ! ఈ ఇయర్ ఛాన్సెస్ ఉన్నాయా అని మీరు నన్ను క్వెషన్ చేస్తే నేను ఒకటే చెప్తాను. మీకు ఆ కమిట్మెంట్ ఉండి మీరేంటంటే ఇంక నేను రెడీగా ఉన్నాను. నేనేంటంటే ఎదుటి వ్యక్తి వైపు నుంచి కూడా ఆలోచించగలను. వాళ్ళకి ఉన్న సిట్యుయేషన్స్ కూడా నాకు అర్థమవుతాయని మీరు అలా ఉంటేనే ఇయర్ మ్యారేజ్ అండి. లేకపోతే ఇయర్ మ్యారేజ్ అవ్వడానికి ఛాన్సెస్ కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. మీ ఆలోచనలు బట్టే ఇది మారుతది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంకా డిసైడ్ అవ్వలేదండి. డిసైడ్ అవ్వాలా వద్దా అనేది ఏంటంటే మీ చేతుల్లోనే ఉంది. మీరు రెడీగా ఉంటే ఇయరే మీ మ్యారేజ్. అండ్ ఇంకా కెరియర్ విషయానికి వచ్చేసరికి మీకేంటంటే యాక్చువల్‌గా లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్నాయండి. బోర్న్ లీడర్ మీరైతే. నాకెలా అనిపిస్తుందంటే చాలా ప్యాషనేట్‌గా ఉన్నారండి మీరు. పాస్ట్‌లో చూసినట్టయితే మీలో ఆ ఫైర్ ఎనర్జీ అనేది ఉంది. ఇగ్నైట్ అవుతుంది ఫైర్ అనేది. బట్ ఇప్పుడేంటంటే చాలా సార్లు ట్రై చేయడం వల్లో, లేకపోతే చాలా డిసప్పాయింట్‌మెంట్స్ అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ జాబ్స్ వచ్చేసి మీరేంటంటే ఇంకా అక్కడే ఉండిపోవడం వల్లో, లేకపోతే ఎందుకో కానీ ఏ ప్రయత్నం కూడా కలిసి రాకపోవడం, ఇలాంటి వాటి వల్ల ఏంటంటే డౌన్ అయిపోయారండి. బాగా ఎమోషనల్ అవుతున్నారు. సో ఇంకా ఎమోషనల్ అయిపోయి అంటే మీకేమనిపిస్తుందంటే ఇంక జాబ్ రాదేమో అనిపిస్తుంది. ఇంక ఇంతేనేమో ఫ్యూచర్ అని అనిపిస్తుంది. ఎటు చూసినా సరే దారి కనిపించట్లేదండి. నేను అందుకే చెప్పాను కదా, కనెక్షన్స్ అనేవి డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉందని. వ్యక్తులతోనేంటంటే ట్రావెల్ అవ్వాలండి. అండ్ మీకెవరైనా తెలిసిన వాళ్ళుంటే వాళ్ళ రిఫరెన్సెస్ కూడా తీసుకోవచ్చు. ఆర్ ఎవరికైనా సరే హెల్ప్ అయితే అడగొచ్చండి. కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. మీలో చాలామంది ఏంటంటే బాగా ఎమోషనల్ అవుతున్నారండి. ఒక్కటి మాత్రం నిజం, ఈ టైంలోని మీకు జాబ్ రావాలి అంటే ఈ ఇయర్ 2024లోనే మీకు జాబ్ రావాలి అనుకుంటే మీ ఎమోషన్స్‌ని పక్కన పెట్టండి. ప్రాక్టికల్‌గా థింక్ చేయండి. ప్రాక్టికల్‌గా థింక్ చేసి రియాలిటీలో అసలు మీ నీడ్స్ ఏంటి? మీరు ఎంతవరకు మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది? ఆర్ ఎంతవరకు మీరు మాట్లాడాలి? ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలండి. మీరు ఎమోషనల్ అయినప్పుడు ఏంటంటే మీరు సరిగ్గా కమ్యూనికేట్ చేయలేరు.
మీరు చెప్పాల్సింది మర్చిపోతారు. లేకపోతే మీరు చేయాల్సిన ప్రయత్నాలు ఏంటంటే ఇలా చేయాలి అని క్లారిటీ మెయింటైన్ చేయలేరు. ఇక్కడ ఈ కార్డ్ చూస్తేనే నాకు అర్థమవుతుంది. మీరేంటంటే క్లారిటీ మెయింటైన్ చేయట్లేదు. కెరియర్ విషయంలోనేంటంటే క్లియర్ బ్లాకేజ్ కనిపిస్తుందండి. మీరేంటంటే ఇక్కడ నేను మీకు క్లియర్‌గా చెప్తున్నాను. మీకేంటంటే ఉంది. ఇలా చెయ్యాలి, లేకపోతే ఈ జాబ్ చేస్తే నాకు బావుంటుంది. అవన్నీ ఉన్నాయి మీలో. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఎమోషనల్ అవుతున్నారు. ఈ కార్డ్ చూసినా నాకు అదే అనిపిస్తుంది. సో, ఇక్కడ మీ ఎమోషన్స్‌ని మీరు పక్కన పెట్టేసి, మీరేంటంటే స్ట్రాంగ్‌గా మీకోసం మీరు ఆలోచించుకొని, మీరు ఫైట్ చేయాలి. ప్లస్ చెప్పాను కదా! వ్యక్తులతో కనెక్షన్స్ కూడా డెవలప్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడాలండి. మీరు ఇంటర్వ్యూకి వెళ్తారు కదా! సో, మీరేంటంటే మిమ్మల్ని మీరు బానే ప్రెజెంట్ చేసుకున్నారు అని అనుకుంటారు. అంటే అన్నీ ఆన్సర్స్ చెప్తున్నట్టే ఉంటది. ప్లస్ స్మార్ట్‌గానే ఉన్నారు అని మీకనిపిస్తది. కాకపోతే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి అర్థమవుతుందండి మీరేంటి అనేది. మీ బాడీ లాంగ్వేజ్ కానీ, మీరు మాట్లాడే మాటల ప్రకారం మీ మైండ్ సెట్ ఏంటనేది వాళ్ళకి అర్థమవుతుంది. సో, వాళ్ళు డిసైడ్ చేస్తారు. అది మీకు తెలీదు. ఇక్కడ క్లియర్‌గా యూనివర్స్ ఏం చెప్తుందంటే, మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ కనెక్షన్స్ కూడా అందుకే పెంచుకోమని చెప్తుంది. ఒకవేళ మీరు కనెక్షన్స్ పెంచుకున్న దగ్గర కూడాను, మీరు వ్యక్తులతో మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలండి. చాలా తెలివిగా మాట్లాడాల్సి ఉంటుంది. ఎవరి ఇంటెన్షన్ ఏంటి, ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకొని దాని ప్రకారం మీరు యాక్ట్ చేస్తే డెఫినెట్‌గా ఈ ఇయర్ ఏంటంటే మీరు జాబ్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మీరింకా ఎమోషనల్ అయ్యి నేనింక ఇలానే ఉంటాను, నాకు రావట్లేదు, నా ఆలోచనలు ఇలానే ఉంటాయి, నేను దీని నుంచి అంత ఈజీగా బయటపడలేను, పాస్ట్‌లో ఫెయిల్యూర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, సో, అదేంటంటే నాకు నచ్చట్లేదు అనంటే కుదరదండి. అవన్నీ పక్కన పెట్టియాలి. ఫ్రెష్‌గా ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. ఒకవేళ మీకు ఒక 4, 5 ఇంటర్వ్యూస్ అనేవి రెడీగా ఉన్నాయనుకోండి. సో, అలాంటప్పుడు ఏంటంటే ఒకటి ఫెయిల్ అయినా సరే ఇంకొక 4 ఉంటాయి కాబట్టి ఆర్ 3 ఉంటాయి కాబట్టి డెఫినెట్‌గా మీరేంటంటే మళ్ళీ ఫ్రెష్‌గానే వెళ్ళాలండి. అంతేకాని ఒకటి ఫెయిల్ అయింది. సో, ఇది కూడా ఫెయిల్ అవుతది అనే మైండ్ సెట్‌తో వెళ్ళకూడదు. ప్లస్ ఇక్కడ నేను మీకు క్లియర్‌గా చెప్తున్నాను. ఆ ఇంటర్వ్యూస్‌కి వెళ్ళినప్పుడు కూడా మీకున్న లీడర్‌షిప్ క్వాలిటీస్ మీరు ఎందుకు స్పెషల్ అనేది చూపించుకోవడానికి వెళ్ళండి. అంతేకాని ఈ జాబ్ నాకు రాదు, లేకపోతే ఈ జాబ్‌లో నేను సర్వైవ్ అవ్వలేను అనే మైండ్ సెట్‌తో మాత్రం వెళ్ళొద్దు. ఆర్ ఈ జాబు వస్తే బావుంటుంది, ఇలా ఉంటేనే బావుంటుంది అని మాత్రం వెళ్ళొద్దు. ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా అక్కడికి వెళ్ళండి. మిమ్మల్ని మీరేంటంటే ఒక స్మార్ట్ వేలో ప్రెజెంట్ చేసుకోండి. డెఫినిట్‌గా ఆపర్చునిటీ అయితే మీదే అవుతుంది. ఇక్కడ నాకు అనిపిస్తుంది ఈ ఇయర్ మీకైతే జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్సెసే ఉన్నాయండి. బట్ మీ ఎమోషన్స్‌ని మీరు పక్కన పెడితే బావుంటుంది. అండ్ ఇంకా చూద్దాం అసలు మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకు ఇంకా ఏం అడ్వైస్ ఇస్తుంది, ఏం గైడెన్స్ ఇస్తుంది, ఏంటి అనేది. సో, నేను చెప్పాను కదండీ ఆపర్చునిటీ. మీకే అర్థం అవ్వాలి. ఈ ఇయర్ ఏంటంటే మ్యారేజ్ అవ్వాలన్నా, జాబ్ రావాలన్నా ఛాన్సెస్ ఎక్కువున్నాయండి. చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ కార్డ్ చూసినట్టయితే వ్యక్తులతో కలవాల్సిన అవసరం కూడా ఉంది. నేను చెప్తున్నాను కదండీ, యూనివర్స్ ఏంటంటే ఇక్కడ మీకు ఏదైతే చెప్తుందో అదే గైడెన్స్ కూడా ఇస్తుందండి. మీకైతే ఛాన్స్ ఉంది. మ్యారేజ్‌కి ఛాన్స్ ఉంది. అండ్ జాబ్‌కి కూడా ఛాన్స్ ఉంది. సో, ఈ ఛాన్స్ ఉన్నప్పుడు ఏంటంటే తీసుకోవడానికే చూడండి. అంతేకాని ఇప్పుడు మీరు సేఫ్ గేమ్ ఆడి ఇది రాలేదు అని చెప్పి మిమ్మల్ని మీరు విక్టిమైజ్ చేసుకోవద్దు. ఎందుకంటే మీకు ఉన్నప్పుడు మీరు అవకాశం వినియోగించుకోకుండా తర్వాత రాలేదు అంటే కుదరదు కదా! బట్ జాగ్రత్తగా ఉండాలండి. ఈ కార్డ్ చూసారు కదా! అంటే ఎక్కడ పడితే అక్కడే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. బ్లాకేజెస్ అయితే కనిపిస్తున్నాయి. కనిపించట్లేదు అని నేను చెప్పను. అండ్ వ్యక్తులతో డీల్ చేసినప్పుడు కూడా ఏంటంటే జాగ్రత్తగా డీల్ చేయండి. అంటే ఎలా చెప్పాలంటే మీ సర్కిల్‌ని మీరు ప్రాపర్‌గా చూజ్ చేసుకోండి. ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఎవరు ఏంటి ఆ క్లారిటీ మెయింటైన్ చేయండి. అండ్ మాట్లాడేటప్పుడు కూడా ఎక్కడి వరకు మాట్లాడాలి, ఎవరికి ఎంత ఛాన్స్ ఇవ్వాలి, మిమ్మల్ని మీరేంటంటే 100% ట్రాన్స్పరెంట్‌గా ఇదే అని చూపించుకోవద్దండి. వాళ్ళేంటో మీకు కొంత తెలిసిన తర్వాత మీరేంటి అనేది స్లోగా రివీల్ చేయడానికి చూడండి. ఎందుకంటే ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. బట్ వ్యక్తులతో కలవాలండి, మాట్లాడే ప్రయత్నాలు చేయాలి. అండ్ కనెక్షన్స్‌ని యూజ్ చేసుకోండి. ఇప్పటివరకు కనెక్షన్స్ యూజ్ చేసుకోకపోతే ఇప్పుడు యూజ్ చేసుకోండి. డెఫినెట్‌గా కలిసొస్తుంది. ఆపర్చునిటీ అయితే ఏదో కానీ తొందరలో రాబోతుందండి. మీరేంటంటే ఎంత కాన్సంట్రేటెడ్‌గా ఉండి, మీరు ఎంత ప్రాక్టికల్‌గా థింక్ చేసి, రియాలిటీలో మీరు అసలు ఎక్కడున్నారు అని చెప్పి మిమ్మల్ని మీరు కొంత సెల్ఫ్ అనాలిసిస్ చేసుకొని కానీ ఒక స్టెప్ ముందుకు వేస్తే ఖచ్చితంగాను ఈ ఇయరే మీరేంటంటే ఒక జాబ్‌ని తెచ్చుకుంటారు. అదైతే మాత్రం యూనివర్స్ క్లియర్‌గా చెప్తుంది. ఇంకా మీ ఇష్టం.
సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ 2, 5, 8, 11, 14, 17, 20, 23, 26, 29 డేట్స్లో పుట్టారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం. అసలు ఈ ఇయర్ అంటే 2024లో మీకు జాబ్ అండ్ మ్యారేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయా, అసలు ఏంటి పరిస్థితి అనేది చూద్దాం. సో నేను ఫస్ట్ ఏంటంటే మ్యారేజ్ గురించి మాట్లాడతానండి, తర్వాత జాబ్ కోసం మాట్లాడతాను. సో మ్యారేజ్ విషయంలో మీరు ఏంటంటే చాలా ఫెయిల్యూర్స్ ఫేస్ చేసినట్టున్నారండి. లైక్ ఏంటంటే చాలా మ్యాచెస్ రావడం, అవి ఏంటంటే మీరు అనుకున్న వేలో సెట్ అవ్వకపోవడం, ఆర్ మీకు ఏంటంటే పాస్ట్లో ఒక పర్సన్ ఉండడం, వాళ్ళతో బ్రేకప్ జరగడం, ఇలాంటివి అయినట్టు నాకు అనిపిస్తుంది. బట్ ఏదైనా సరే రిలేషన్షిప్ విషయంలో ఏంటంటే మీరు సఫర్ అయ్యారండి. పెయిన్ అనేది క్లియర్గా తెలుస్తుంది. సో మీకు ఏమనిపిస్తుందంటే ఇంకా ఇలానే ఉంటుంది అని అనిపిస్తుంది. మ్యారేజ్ అనేసరికి మీకు ఒక ఒపీనియన్ వచ్చేసిందండి. అదేంటంటే మీరు పాస్ట్లో ఒక వ్యక్తితో ట్రావెల్ అవ్వడం వల్ల అయినా అవ్వచ్చు, లేకపోతే మీకు వచ్చిన మ్యాచెస్లోని ఆ వ్యక్తుల్ని చూసైనా సరే ఇలాంటి డెసిషన్కి రావచ్చు. బట్ మీరేంటంటే రెడీగా లేరండి. మెంటల్గా చాలా సఫర్ అవుతున్నారు. ఎక్కడో కానీ అంటే మ్యారేజ్ అయితే బాగుంటుంది అనే ఫీలింగ్ ఉండొచ్చు, కానీ మ్యారేజ్ మీద అయితే మాత్రం ఒక ఒపీనియన్ లేదు. ఈ కార్డ్ చూస్తేనే నాకు అర్థమవుతుంది. సో మీకు ఏమనిపిస్తుందంటే ఒకవేళ ఒక వ్యక్తి వచ్చినా సరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటారా లేదా అనేది మీకు ఇప్పటికీ డౌటేనండి. ఇప్పటికీ కూడా ఆ విషయంలో క్లారిటీ లేదు. ఈవెన్ అంటే పేరెంట్స్ ఎంత ఎష్యూరెన్స్ ఇస్తున్నా, లేకపోతే మీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కానీ, లేకపోతే వెల్ విషర్స్ కానీ ఎంత చెప్తున్నా సరే మీకు ఏమనిపిస్తుందంటే పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ వల్ల ప్రెజెంట్ కానీ ఫ్యూచర్ కానీ బెటర్ అవుతుంది అనే హోప్ లేదండి. ఇంకా మ్యారేజ్ అనేది ఏంటంటే మీ పేరెంట్స్ కోసమో సొసైటీ కోసమో చేసుకోవాలి అనే ఆ ఫీలింగ్ ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నంత వరకు కూడా మ్యారేజ్ అవ్వదండి. ఇయర్ మీకు మ్యారేజ్ అవ్వాలి అంటే కొంచెం కష్టమే. అలా అని చెప్పి అవ్వదు అని చెప్పడానికి కూడా లేదు, ఎందుకంటే జస్టిస్ కార్డ్ వచ్చింది. సో మీ కర్మాని మీరు ఏంటంటే ఫేస్ చేయాలండి, తప్పించుకోవడానికి లేదు. బట్ ఏంటంటే మీరు మెంటల్గా ప్రిపేర్డ్గా లేనప్పుడు ఈవెన్ మ్యారేజ్ పర్స్పెక్టివ్లో కూడా మీకు ఏంటంటే పెద్ద లైట్ అయితే ఏం కనిపించదు. దానికి రీజన్ ఏంటంటే మీరు స్ట్రాంగ్గా లేరు. ఒక్కటి మాత్రం నిజమండి, మ్యారేజ్ అయినా హౌస్ అయినా సరే మేనిఫెస్ట్ చేయండి, వాళ్ళ లైఫ్లోకి రావండి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే మ్యారేజ్ అనేసరికి అయిపోతుంది, ఆ టైం వస్తే అయిపోతుంది అని అనుకుంటారు. ఆ టైం వస్తే అయిపోవడం కాదండి, ఆ టైం రావాలని మీరు అనుకుంటే టైం వస్తుంది. మ్యారేజ్ కానీ హౌస్ కానీ అవ్వాలి, ఇల్లు కట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా అనుకుంటేనే ఆ రెండు జరుగుతాయి. సో ఇక్కడ నేను మళ్ళీ మీకు చెప్తున్నానండి, బ్లాకేజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఈ బ్లాకేజెస్ కూడా మీలోనే ఉన్నాయి. మీకైతే ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. ఇది మీరు అవునన్నా కాదన్నా సరే డెఫినెట్గా మీ ఎనర్జీస్ ప్రకారం అయితే ఇదే ఫ్యాక్ట్. నాకు అర్థమవుతుంది సిచ్యువేషన్ ఏంటి అనేది, కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీనికి మీరు రెడీగా ఉంటేనే యూనివర్స్ మీకు ఈ ఛాన్స్ ఇస్తుందండి. నేను క్లియర్గా చెప్తున్నాను, మీకు మ్యారేజ్ కావాలి, మీరు ఏంటంటే మ్యారేజ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, మీ డెఫినేషన్లోని మ్యారేజ్ ఇదే అని మీరు ఫీల్ అవ్వట్లేదు అని అంటే ఇయర్ మీరు మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మీ డెఫినేషన్లోని సొసైటీ కోసం నేను మ్యారేజ్ చేసుకోవాలి, ఎందుకంటే నాకు మ్యారేజ్ అంటే నమ్మకం లేదు, వచ్చే వ్యక్తి బాగా చూసుకుంటాడని నాకు నమ్మకం లేదు, అది డౌటే. ఈవెన్ ఇక్కడ కూడా ఏంటంటే నాకు పాస్ట్లో కూడా చాలా జరిగాయి, సో నేను నమ్మను అని ఇలా అనుకుంటే మాత్రం ఇయర్ మ్యారేజ్ అనేది పెండింగేనండి. నేను క్లియర్గా చెప్తున్నాను, ఇదేంటంటే మీ చేతుల్లోనే ఉంది. మీ ఆలోచన విధానం మార్చుకొని మ్యారేజ్ మీద ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసుకొని మీకు వచ్చిన వ్యక్తులు మీరు కరెక్ట్గా జడ్జి చేసి వాళ్ళ విషయంలో ఏంటంటే మీరు ఒక స్టాండ్ తీసుకోవాలి. ఈ మ్యారేజ్ అనేది ఏంటంటే సొసైటీ కోసమో లేకపోతే పేరెంట్స్ కోసమో కాదు, మీకోసం మీరు చేసుకుంటారో అని మీరు డిసైడ్ అయితే తప్ప మీ లైఫ్లోకి ఒక వ్యక్తిని అయితే యూనివర్స్ పంపించదండి. ఇయర్ కానీ మీరు మ్యారేజ్ కోసం సిద్ధంగా ఉంటే మీ లైఫ్లోకి వ్యక్తి వస్తారు. అది కూడా ఎవరికో ప్లీజ్ చేయడానికి కోసం కాదు, మీరు హ్యాపీగా ఉండడం కోసం అని మీరు తెలుసుకుంటే ఇది జరుగుతుందండి. మీరు ఆలోచించుకోండి ఇంకా, ఎందుకంటే కార్డ్స్ చూస్తుంటే నాకు చాలా డిఫరెంట్గా అనిపిస్తున్నాయి. అండ్ మీ ఇష్టమే ఏదైనా సరే. అండ్ ఈవెన్ ఇంకా జాబ్ విషయానికి వచ్చేసరికి పాస్ట్లో చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయండి ఈ విషయంలో కూడాను. ఈ కార్డ్ చూస్తే నాకు అర్థమవుతుంది మీరు ఏంటంటే పాస్ట్లో చాలాసార్లు ట్రై చేశారండి, చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. బట్ అదేంటంటే మీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదు. ఆర్ జాబ్ విషయంలో ఏంటంటే మీకు సాటిస్ఫాక్షన్ లేదండి, ఎక్కడో తెలియని పెయిన్ ఉండిపోయింది. అంటే
నాకు తెలిసి చాలా మందికి ఒక డ్రీమ్ జాబ్ అనేది ఉంటుంది. అది ఎప్పుడైతే వర్కౌట్ అవ్వదో డెఫినిట్‌గా వాళ్ళు చాలా డిసప్పాయింట్ అవుతుంటారు. ఆర్ వాళ్ళు ఒకటి అనుకుంటారు. హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్తారు. సో, దానికి రీచ్ అవ్వనప్పుడు కూడా వాళ్ళలో డిసప్పాయింట్‌మెంట్ అనేది ఉంటుంది. సో, మీలో ఉన్నది కూడా అదే అని నాకు అనిపిస్తుందండి. యాక్చువల్‌గా యూనివర్స్ ఏంటంటే మీకు ఆల్రెడీ ఒక ఆపర్చునిటీని క్రియేట్ చేసింది. ఒకటనే కాదు, మీ చుట్టూ కూడా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయండి. బట్ మీరేంటంటే చూడట్లేదు. అంటే చాలా బిజీగా ఉన్నారనమాట. పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్‌తో. పాస్ట్‌లో ఫెయిల్ అయ్యారు. పాస్ట్‌లో ఒక జాబ్ అనుకున్నారు. ఆ జాబ్ వర్కౌట్ అవ్వలేదు. సో, అదే బేస్ చేసుకొని, అదే రీజన్‌లా చూపించి ప్రెజెంట్‌లోనేంటంటే మీకొస్తున్న ఆపర్చునిటీస్‌ని మీరు కరెక్ట్‌గా గ్రాబ్ చేసుకోవట్లేదండి. అంటే ఇక్కడ ఎలా చెప్పాలంటే, జాబ్ విషయంలోని మీకంటూ మీరొక స్టాండర్డ్ పెట్టుకున్నారు. సో, ఎప్పుడైతే ఆ స్టాండర్డ్స్‌కి మీరు రీచ్ అవ్వలేదో, ఇప్పుడు మీకేమనిపిస్తుందంటే, మేబీ మీరు ఇంక ఏది డిజర్వ్ చేయరేమో, లేకపోతే మీరు ఇంకా అక్కడి నుంచి ఏ ప్రయత్నాలు చేస్తున్నా సరే వర్కౌట్ అవ్వట్లేదు అని ఫీల్ అవుతున్నారు. కానీ ఇక్కడ నేను చెప్పేదేంటంటే అసలు మీరు ఏ స్టాండర్డు పెట్టుకోవద్దండి. యూనివర్స్ ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ డోర్ చూసినట్టయితే కీ ఇక్కడే పెట్టింది. కానీ మీరేంటంటే చూడట్లేదు. చాలా బిజీగా ఉన్నారు. ఇవన్నీ ఆలోచించుకొని ఉంటున్నారు. సో, దీనివల్ల ఏంటంటే మీకొస్తున్న ఆపర్చునిటీస్ అనేవి మిస్ అవుతున్నాయండి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ టైంలోని మీరు ఎంత ఎఫర్ట్స్ పెడితే, ఈ టైంలో మీరు ఎంత స్ట్రాంగ్‌గా మీకొక జాబ్ కావాలి అని ప్రయత్నాలు చేస్తే అంత వర్కౌట్ అవుతుంది. కాకపోతే ఈ టైం ఎలాంటిది తెలుసా? మీ పేషెన్స్‌ని పరీక్షిస్తుంటది. మీరసలు ఎంత డెడికేటెడ్‌గా ఉన్నారు, మీకసలు ఎంత జాబ్ రావాలి అని మనసులో ఉంది అనేది యూనివర్స్ చూడాలి అని అనుకుంటుంది. కానీ నిజానికి మీరేంటంటేనండి, జాబ్ రావాలని అనుకుంటున్నారు. అది నేను కాదు అనట్లేదు. కానీ జాబ్ రావాలి అనుకున్న దానికంటే కూడా పాస్ట్‌లో మీరు అనుకున్న జాబ్స్ మిస్ అయ్యాయి అనే ఫీలింగ్ మీలో ఎక్కువగా ఉందండి. ఈ ఫీలింగ్ తగ్గితే తప్ప జాబ్ రావాలి అనే ఫీలింగ్ పెరగదు. ఇక్కడ ఇది అయితే క్లియర్ బ్లాకేజ్ అండి. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను. ఇయర్ మీకు జాబ్ రావాలి అని మీరు అనుకుంటే ఇకనైనా సరే పాస్ట్‌లో కొన్ని జరిగిపోయినవి విడిచిపెట్టేయండి. విడిచిపెట్టేసి ఫ్రెష్‌గా ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే ఈ కార్డ్ చూస్తే నాకేమనిపిస్తుందంటే యూనివర్స్ మీకు ఆల్రెడీ ఆఫర్ చేయడానికి సిద్ధంగానే ఉంది. బట్ తీసుకోవడానికి మీరే సిద్ధంగా లేరు. మరి ఇది ఎవరి తప్పు? డెఫినెట్‌గా మీ ఎమోషన్స్‌కైతే ఇదొక పరీక్షనండి. మీకు అంటే పేషెన్స్ అనేది కూడా చాలా లిమిటెడ్‌గా ఉంటుంది. ఎందుకంటే పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ వల్ల పేషెన్స్ అనేది అంత ఉండదు. ఇప్పుడు ఎవరైనా సరే ఫస్ట్ ఒక జాబ్‌కి వెళ్లారనుకోండి, వాళ్ళకి పేషెన్స్ అనేది చాలా ఎక్కువుంటుంది. ఈవెన్ అది ఫెయిల్ అయినా సరే ఇంకో జాబ్ వస్తుందని అనిపిస్తది. బట్ ఒక 5 ఇంటర్‌వ్యూస్‌కి అటెండ్ అయిన తర్వాత, లేకపోతే 5 జాబ్స్ ట్రై చేసిన తర్వాత అవి రాకపోతే ఆ డిసప్పాయింట్‌మెంట్ అనేది ఉంటుంది. అండ్ పేషెన్స్ కూడా చాలా లిమిటెడ్‌గా ఉంటుంది ఆ టైంలో. అది నేను అర్థం చేసుకోగలను. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ ఎమోషన్స్‌ని మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటేంటంటే, మీకు పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ ఇంపార్టెంటా? ప్రెజెంట్ జాబ్ రావడం ఇంపార్టెంటా అనేది కూడా మీరు డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే అక్కడే ఆన్సర్ అనేది ఉందండి. ఈ ఇయర్ మీకు జాబ్ రావాలి అంటే ఇది మీ చేతిలోనే ఉంది. 100% రావడం ఛాన్సెస్ ఉన్నాయి. క్లియర్‌గా చెప్పాలంటే. ఇదేంటంటే 50, 50 ఛాన్సెస్ అని కూడా నేను చెప్పను. ఈ ఇయర్ మీకేంటంటే చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే యూనివర్స్ ఆల్రెడీ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది. కాకపోతే మీలోనే ఏంటంటే ఆ ఫైర్ అనేది ఇగ్నైట్ అవ్వట్లేదు. మెటీరియలిస్టిక్ కంఫర్ట్ కావాలనుకుంటున్నారండి. ఆ కంఫర్ట్ ఏంటంటే మీరు అనుకున్న వెంటనే అయితే యూనివర్స్ మీకు అది ఇవ్వదు. బట్ ఇవ్వదు అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎంత కష్టపడుతున్నారు, మీరు ఎంత ఫైట్ చేస్తున్నారో చూసి దాని ప్రకారం మీకేంటంటే ఆ మెటీరియలిస్టిక్ కంఫర్ట్ ఇస్తుంది. సో, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇకనైనా సరే స్టాండ్ తీసుకోండి. అయిపోయిన దాన్ని విడిచిపెట్టేయండి. ప్రయత్నాలు ఇంకా గట్టిగా చేయండి. ఈ సంవత్సరం జాబ్ అయితే వస్తుంది మీకు. ఇది మీకు ఒక మంచి టైం అండి. చాలామంది నేను రీడింగ్ చేస్తున్నప్పుడు నాకు అడుగుతుంటారు, "ఈ టైంలో మేము ట్రై చేయొచ్చా? ఇది మాకు కలిసొస్తుందా?" అని. సో, నేను ఒకటి చెప్తానండి. ఈ టైంలో చెయ్యొచ్చా? చేయకూడదా? అనే క్వెషనే రాకూడదండి. మీరు ఎంత స్ట్రాంగ్‌గా ప్రయత్నం చేస్తే యూనివర్స్ మీకు అంత తొందరగా అది ఇస్తుంది. ఇక్కడ కూడా నేను మీకు క్లియర్‌గా చెప్తున్నాను. మీరేంటంటే ఇప్పటి నుంచి ప్రయత్నాలైతే గట్టిగా చేయండి. ఎమోషన్స్‌కి ఛాన్స్ ఇవ్వొద్దు. అండ్ పేషెన్స్‌తో కూడా ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు అనుకున్న వెంటనే రావు. బట్ అలా అని చెప్పి అది అల్టిమేట్ ఫెయిల్యూర్ అయితే కాదు. యూనివర్స్ కూడా ఏంటంటే ఒక మనిషి ఎంత స్టబ్బర్న్‌గా ఉన్నారు అనేది చూస్తుంది. ఇప్పుడు మీకేదైనా ఒకటి ఇవ్వాలి అంటే మీరు అది డిజర్వ్ చేస్తారో లేదో యూనివర్స్‌కి తెలియాలి కదా! సో, అదేనండి ఇక్కడ. ఇది మీరు డిజర్వ్ చేస్తారు అనుకోని ప్రూవ్ చేయాలి. అప్పటికి యూనివర్స్ మీకు ఛాన్సెస్ ఇస్తుంది. కానీ మీరు యూజ్ చేసుకోవట్లేదు. సో, ఒక్కసారైతే ఆలోచించండి. అండ్ ఇంకా చూద్దాం మరి అసలు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో.
సో ఈ కార్డ్ చూస్తే నాకు అర్థమవుతుందండి. పాస్ట్‌లో చాలా ప్రయత్నాలు చేశారు. అది మ్యారేజ్ అయినా అవ్వచ్చు, లేకపోతే కెరియర్ అయినా అవ్వచ్చు. మొత్తానికి ఎగ్జాస్ట్ అయిపోయారు. సో ఇప్పుడేంటంటేనండి హీల్ అవ్వాల్సిన అవసరం ఉందండి. ఇక్కడ కూడా హీలింగ్ కార్డే వచ్చింది. ఈవెన్ ఈ కార్డ్ కూడా చూస్తుంటే ఏంటంటే మీ ఎనర్జీని బూస్టప్ చేయాల్సుంటుంది. ఎగ్జాస్ట్ అయిపోవడం వల్ల యాక్టివ్‌గా లేరండి మీరు. ప్రయత్నాలు కూడా యాక్టివ్‌గా లేవు. ఏదో చేస్తున్నారంటే చేస్తున్నారు. ఏదో అయితే అయ్యింది. ఎలా అయితే అలా అయ్యింది. టైమే డిసైడ్ చేస్తుంది. మనం చేస్తున్నాం కదా అని ఇలా ఉంటున్నారండి. సో అలా కాదు, యాక్టివ్‌గా ఉండాలండి. మీలో ఉన్న ఎనర్జీ అనేది బయటకి తీయాలి. అండ్ ఎప్పుడైతే మీరు అంత స్ట్రాంగ్‌గా మీరు ప్రయత్నాలు చేస్తారో వర్కౌట్ అవుతుందండి. పాస్ట్‌లో మేబీ కొన్ని సిట్యుయేషన్స్ వల్ల అది వర్కౌట్ అవ్వకపోయి ఉండొచ్చు. బట్ పాస్ట్ ఏంటంటే మీ ప్రెజెంట్‌ని కానీ, మీ ఫ్యూచర్‌ని కానీ డిఫైన్ చేయదండి. ప్రెజెంట్‌లో మీరు తీసుకునే యాక్షన్ మాత్రం మీ ఫ్యూచర్‌ని డిఫైన్ చేస్తుంది. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యాక్టివ్‌గా ఉండండి. యాక్టివ్‌గా ప్రయత్నాలు చేయండి. ఏ ఛాన్స్‌ని కూడా విడిచిపెట్టొద్దు. మీరు హీల్ అవుతున్నారు. ఈ హీలింగ్ ప్రాసెస్ అనేది స్లోగానే జరుగుతది. ఇది స్పీడ్‌గా జరగదు. ఒకవేళ స్పీడ్‌గా జరుగుతుందంటే అది అసలు హీలింగ్ ప్రాసెసే కాదు. హీలింగ్ అనేది ఏంటంటే చాలా స్లోగా జరుగుతదండి. బట్ వన్స్ మీరు కంప్లీట్‌గా హీల్ అయిన తర్వాత మిమ్మల్ని మీరేంటంటే ఒక కొత్త వ్యక్తిలా చూసుకుంటారు. అది మాత్రం నిజం. సో హీలింగ్ అనేది జరుగుతుంది. జరగట్లేదని అనుకోవద్దు. మీరు అనుకోవచ్చు పాస్ట్ ట్రామా అనేది ఎక్కువగా ఉందండి. దాని నుంచి బయటకి రాలేకపోతున్నామని. స్లోగా వస్తున్నారండి. మీ స్టెప్స్ అటు వేస్తున్నారు. మీకు తెలియకపోయినా సరే ఇక్కడేంటంటే యూనివర్స్ మీకు తెలియజేయాలని చెప్పి ఇలాంటి కార్డ్ అయితే ఒకటి మీ ముందుకు వచ్చేలా చేసింది. సో నేను మీకు చెప్తున్నానండి. మీ పర్సనల్ పవర్‌ని మీరు ట్రస్ట్ చేయండి. ఇక్కడ మీరు ఎవ్వరిని ట్రస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయండి. మీకు కావాల్సిన దానికోసం మీరు స్టాండ్ తీసుకోండి. మీకోసం మీరే స్టాండ్ తీసుకోకపోతే ఇంకెవరు స్టాండ్ తీసుకుంటారు? సొసైటీ మిమ్మల్ని ఇలా ఉండాలి అని చెప్పినంత మాత్రాన మీరు అలా ఉండాల్సిన అవసరం లేదు. సొసైటీ స్టాండర్డ్స్ కానీ, లేకపోతే మీ చుట్టూ ఉన్న మీ వ్యక్తుల స్టాండర్డ్స్‌కి కానీ మీరు రీచ్ అవ్వాల్సిన అవసరం లేదండి. మీ నీడ్స్ ఫుల్‌ఫిల్ అవుతున్నాయా లేదో చూసుకోండి. ఈవెన్ మీకు కూడా ఒక స్టాండర్డ్ ఉండొచ్చు. మీ స్టాండర్డ్‌కి మీరు ఈరోజు రీచ్ అవ్వకపోవచ్చు. బట్ రేపు రీచ్ అవ్వొచ్చండి. అలా అని చెప్పి రేపు రీచ్ అవుతారనుకోని రేపటి వరకు వెయిట్ చేయకూడదు. ఈరోజు మీ రిక్వైర్మెంట్‌కి మీరు ఫుల్‌ఫిల్ చేసుకోగలరా లేదా అనేది చూసుకోండి అంతే. నీడ్స్ అనేవి ఇంపార్టెంట్ అండి. సో క్లియర్‌గా యూనివర్స్ ఏం చెప్తుందంటే మీ నీడ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకునే ఆ ఛాన్స్ అయితే మీకుంది. సో మీ పవర్‌ని యూజ్ చేయండి. మీరు ఒక స్టాండర్డ్ పెట్టుకున్న ఈరోజు దానికి రీచ్ అవ్వకపోయినా రేపు మీరు హీల్ అయిన తర్వాత అయినా దానికి రీచ్ అవుతారు. బట్ ఈరోజు మీరు చేయాల్సిన ప్రయత్నాలు ఎంతవరకు కరెక్ట్‌గా చేస్తున్నారు? ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం, ఎలా అయితే అలా అయింది అని ఆ టైప్ మైండ్ సెట్ అయితే ఇక్కడ వద్దు అని క్లియర్‌గా యూనివర్స్ చెప్తుందండి. యాక్టివ్‌గా ఉండడానికి ట్రై చేయండి. డెఫినెట్‌గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30 డేట్స్‌లో పుట్టారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. ఈ ఇయర్ అంటే 2024లో మీకు అసలు మ్యారేజ్ ఆర్ జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయా? అసలు ఏంటి పరిస్థితి అనేది చూద్దాం. సో నేను ఫస్ట్ మ్యారేజ్ కోసం మాట్లాడతానండి. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే అసలు మ్యారేజ్ విషయంలో మీకు ఒక క్లారిటీ లేదండి. మీకు ఎలాంటి వ్యక్తి కావాలి? అసలు మ్యారేజ్ నుంచి వచ్చే అవుట్‌కమ్ అనేది ఏంటి? అంటే ఆ అవుట్‌కమ్ ఎలా ఉండాలి? ఏంటి? అనే క్లారిటీ అయితే లేనట్టుగా నాకైతే అనిపిస్తుంది. మ్యారేజ్ విషయంలోనే ఏంటంటే చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారండి. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అలా అని చెప్పి మ్యారేజ్ విషయంలో ఒక స్టెప్ వెయ్యాలనే ఉంది కానీ రిస్క్ తీసుకుంటే మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్ ఏమో అన్న ఆలోచనలు కూడా ఉన్నాయి. లైక్ ఏంటంటే బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారండి మీరు. క్లియర్‌గా నాకు అర్థమవుతుంది. ఈవెన్ ఈ విషయంలో ఏంటంటే మీకు ఎవరైనా సజెషన్స్ ఇస్తున్నా సరే, ఎవరైనా సరే మ్యారేజ్ అంటే ఇలా ఉంటుంది, లైఫ్ అంటే ఇలా ఉంటుంది అని చెప్తున్నా సరే మీకు అర్థం అవ్వట్లేదు. మీరు ఎంతసేపు ఎలా అనుకుంటున్నారంటే మేబీ మ్యారేజ్ వల్ల కాంప్లికేషన్స్ వస్తాయేమో, లేకపోతే ఇప్పుడు మీరు చూస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో లైక్ మీ చుట్టూ ఉంటారు కదా! సో, అలా కొంతమంది వ్యక్తుల్ని చూడడం వల్ల కూడా మేబీ హ్యాపీ ఎండింగ్ అనేది దొరకదేమో అని అనిపిస్తుంది మీకు. మ్యారేజ్ విషయంలో అయితే మాత్రం చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారండి. మీకు అయితే ఒక క్లారిటీ లేదు. బట్ ఈ ఇయర్ అయితే మాత్రం మీకు మ్యారేజ్ అవ్వడానికి పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో న్యూ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. లైక్ ఏంటంటే మ్యారేజ్ అవ్వడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆ మ్యారేజ్ కూడా ఏంటంటే మీకు దగ్గర వ్యక్తులతో అవ్వదండి. కొంత దూరం వ్యక్తులతో అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి.
సో, అబ్రాడ్ మ్యాచెస్ కానీ, లేకపోతే వేరే స్టేట్‌లో మ్యాచెస్ కానీ అలాంటివి ఎక్కువ అవ్వచ్చు. ఏదైనా సరే నేను చెప్తున్నాను కదండీ! ఈ ఇయర్ మ్యారేజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మీరు ఏంటంటే మెంటల్‌గా రెడీగా లేరు. సో, మిమ్మల్ని మీరు మెంటల్‌గా రెడీ చేసుకుంటే బావుంటుంది. ఎందుకంటే మీరు మ్యారేజ్ చేసుకునేసరికి ఒక క్లారిటీ కానీ లేకపోతే నిజంగానే మీరు ఏదైతే ఇప్పుడు ఆలోచిస్తున్నారో అవే మేనిఫెస్ట్ అవుతాయండి. రియాలిటీలో అవే షేప్ తీసుకుంటాయి. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే మ్యారేజ్ అవ్వాలి అని కోరుకుంటే సరిపోదు. మ్యారేజ్ అయిన తర్వాత లైఫ్ ఇలా ఉండాలి అనే క్లారిటీ కూడా ఉండాలి. అండ్ మీకొచ్చే వ్యక్తి మీకేమివ్వాలి అనే క్లారిటీ కూడా మీకుండాలండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఇక్కడ కార్డ్స్ చూస్తుంటే నాకు అనిపిస్తుంది చాలా ఓవర్ థింక్ చేస్తున్నారనిపిస్తుంది. ఆర్ మ్యారేజ్ అంటే ఇలానే కొన్ని జరుగుతాయేమో అని భయపడుతున్నట్టు కూడా అనిపిస్తుంది. అంటే ధైర్యం చేయలేకపోతున్నారు. మేబీ ఎక్కడో కానీ వర్కౌట్ అవ్వదేమో, ఎక్కడో కానీ ప్రాబ్లమ్స్ వస్తాయేమో, లేకపోతే అదేంటంటే మీ షోల్డర్ మీద ఒక బర్డెన్‌లా ఉంటుందేమో అని భయపడుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, నేను మీకు క్లియర్‌గా చెప్తున్నానండి. అదేంటంటే ఆ భయాలేం పెట్టుకోవద్దండి. మీ ఇంట్యూషన్‌ని ట్రస్ట్ చేయండి. ఎందుకంటే మీ ఇంట్యూషన్ ద్వారా కూడా యూనివర్స్ మీతో కమ్యూనికేట్ చేయడం జరుగుతుందండి. సో, వన్స్ మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో దాన్ని మీరు ఫాలో చేస్తే కూడా మీకు చాలా విషయాల్లో క్లారిటీ అయితే వస్తుంది. బట్ ఏదైనా సరే ఒక్కటి మాత్రం నిజం. ఈ ఇయర్ అయితే మాత్రం పాసిబిలిటీస్ ఉన్నాయండి. ఆ ఛాన్స్ అనేది మీరు తీసుకుంటే బావుంటుంది. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, మీరు ఎప్పుడైతే ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తూ పర్వాలేదు. మనకి ఈరోజు కాకపోతే రేపైనా సరే ఫ్యూచర్ ఉండాలి. మనం ఒక వ్యక్తితో ఉంటే మన లైఫ్ బావుంటుంది అని బిలీవ్ చేస్తారో డెఫినెట్‌గా థింగ్స్ అయితే బెటర్ వేలో వర్కౌట్ అవుతాయండి. సో, ఈ రీడింగ్ చూసిన తర్వాత ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే ఈ ఇయర్ అవుతుందా లేదా అని, ఈ ఇయర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో, డెఫినెట్‌గా ఈ ఛాన్స్ మీరు తీసుకోవాల్సిన అవసరం ఉందండి. అంటే ఇది మీరు చూజ్ చేసుకోవడానికి ఇంకేం లేదు. యూనివర్స్ ఏంటంటే ఈ ఛాన్స్‌ని మీకోసం క్రియేట్ చేస్తుందంతే. సో, ఇంక ఓవర్ థింక్ చేయొద్దండి. అండ్ చెప్పాను కదా! ఇక్కడ మీకు ఎవరైనా ఒకళ్ళు సజెషన్ ఇస్తున్నా సరే, వాళ్ళ మాటలు కూడా వినడానికి ట్రై చేయండి. అంతేకానీ, వాళ్ళు మీకు చెప్పేదేంటి అనుకోని అంటే, వాళ్ళని సైడ్ చేయొద్దు. ఒక్కసారయితే ఆలోచించండి. ఇది వర్కౌట్ అవుతుందండి. అండ్ ఇంకా కెరియర్ విషయానికి వస్తే, పాస్ట్‌లో చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నట్టున్నారండి మీరు. అంటే ఇలాంటి జాబే రావాలి, లేకపోతే ఇలానే లైఫ్ లీడ్ చేయాలి, లేకపోతే ఇలాంటి జాబ్ చేస్తే మీ లైఫ్ అలా ఉంటుంది. ఏవో ఫ్యాంటసీస్ అని చెప్పొచ్చు. సో, చాలా థింగ్స్ ఏంటంటే మీకు మీరు ఇమాజిన్ చేసుకున్నారండి. మీకోసం ఏంటంటే ఒక అంటే ఇమాజినరీ వరల్డ్‌నే క్రియేట్ చేసుకున్నట్టున్నారు కెరియర్ విషయంలో మాత్రం. మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఏంటంటే మీరు రీచ్ అవ్వలేదండి. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ చూస్తుంటే. కానీ న్యూ బిగినింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. మీరు తీసుకోవాలండి. అంటే ఒక పర్టిక్యులర్ టైప్ జాబే చేస్తాను అనే మైండ్ సెట్ ఉంటే దాన్ని విడిచిపెట్టియండి. ఎందుకంటే అలాంటి ఆలోచనలుంటే ఈ ఇయర్ కూడా మీకు జాబ్ రాదు. బట్ ఒకవేళ కానీ నేను గట్టిగా ప్రయత్నాలు చేస్తాను. నాకు ఇదే రిక్వైర్మెంట్ అని కాదు. నాకు జాబ్ వస్తే చాలు. ముందేంటంటే నేను ఎర్న్ చేసుకోవాలి. ముందు నాకు కొన్ని నీడ్స్ ఉన్నాయి. సో, అవి ఫుల్‌ఫిల్ చేసుకోవాలి. అది ఇంపార్టెంట్ ఇప్పుడు నాకు అని మీకు అనిపిస్తే డెఫినెట్‌గా ఛాన్స్ అయితే తీసుకోండి. ఈ కార్డ్ వచ్చింది కదా! ఇది క్లియర్‌గా న్యూ బిగినింగ్‌నే ఇండికేట్ చేస్తుంది. కాకపోతే ఎఫర్ట్స్ పెట్టాలండి. ఈ ఎఫర్ట్స్ పెట్టినప్పుడు ఏంటంటే ప్రయారిటీస్ తెలియాలి. కొంతమంది ఏంటంటే మేము అంత దూరంలో అయితే జాబ్ చేయం. లేకపోతే ఇక్కడైతేనే చేస్తాం. లేకపోతే ఇక్కడ మా వ్యక్తులు లేరు. మేము అక్కడ చెయ్యం. అలాంటివేం వద్దండి. మీరిప్పుడు ఉన్న సిట్యుయేషన్‌కి ఏంటంటే చాయిసెస్ మీరు చేసుకోవడానికి ఏం లేదు. మీకు యూనివర్స్ ఏ ఆప్షన్ ఇస్తే దాన్ని మీరు పిక్ చేసుకోవాలి. అందుకే చెప్పాను కదా! మీ ఫ్యాంటసీస్ ఏవున్నా సరే వాటిని పక్కన పెట్టేసి, మీకు ఏ ఆపర్చునిటీస్ అయితే కనిపిస్తున్నాయో ఫస్ట్ ఏదొస్తే దాన్ని మీరు గ్రాబ్ చేసుకోవాలి. అది దూరము, దగ్గర లేకపోతే ఇంకేదో ప్రాబ్లమ్ ఉందని మీరు ఆలోచిస్తే ఏమవుతుందంటే, అది కూడా మిస్ అవుతుందండి. వన్స్ అలాంటివి మిస్ అయితే ఈ ఇయర్ అయితే మాత్రం మీకు జాబ్ రాదు. నేను క్లియర్‌గా చెప్తున్నానండి. ఒకవేళ మీరు ఎవరైనా సరే టీచింగ్ ప్రొఫెషన్‌లో ఉంటే మీకిది మంచి టైం అండి నిజానికి. ఎవరైనా సరే అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ వైపు జాబ్స్ ట్రై చేస్తున్నట్టయితే మీకు బాగా కలిసొస్తుంది టైము. ఈ ఇయర్ మాత్రం మీరు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేయొచ్చండి. మిగతా వాళ్ళు చేయకూడదని కాదు కానీ మీకెక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఒక్కసారైతే మీ చుట్టూ ఉన్న ఆపర్చునిటీస్‌ని చెక్ చేయండి. వెంటనే గ్రాబ్ చేసుకోండి. డెఫినిట్‌గా మీకైతే జాబ్ వస్తుందండి. ఏదైనా సరే నేను చెప్తాను కదా! ఇక్కడ ఎఫర్ట్స్ అయితే ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే నాకెలా అనిపిస్తుందంటే మీకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయండి. అవేంటంటే మిమ్మల్ని ఆపుతున్నాయి కొన్నిటి నుంచి. సో, అలాంటి లిమిటేషన్స్ ఏవైనా మీకు మీరు పెట్టుకుంటే వాటిని వెంటనే ఎరేజ్ చేస్తే బావుంటుంది. ఈ విషయంలో మాత్రం మీరేంటంటే చాలా తెలివిగా ఆలోచించాలండి.
న్యూ బిగినింగ్ అయితే మాత్రం నాకు బాగా కనిపిస్తుంది. ఈవెన్ మీలో ఎవరైనా సరే బిజినెస్ పెట్టుకోవాలి అనే ఆలోచన ఉండి, జాబ్ చేయాలి అనే ఆలోచన ఉంటే 2 ఆలోచనలు ఒకేసారి ఇంప్లిమెంట్ చేయలేరు కదా! సో, స్ట్రాంగ్‌గా ఏది అనేది డిసైడ్ అవ్వండి. బిజినెస్ చేయాలి అనుకుంటే కూడా బాగా కలిసొస్తుందండి. మిగతా కార్డ్ సెట్స్‌కైతే బిజినెస్ గురించి ఎందుకో కానీ నాకు అంటే ఇంట్యూషన్ అయితే చెప్పలేదు. బట్ ఇక్కడ మాత్రం మీ విషయంలో బిజినెస్‌కి మీరు ఛాన్స్ తీసుకోవచ్చని చెప్తుంది. సో, దానికోసం కూడా ఆలోచించండి. చాలా తెలివిగా ఇక్కడేంటంటే అప్లై చేస్తే బావుంటుందండి. మీ కార్డ్స్‌లో నాకు పెద్ద బ్లాకేజెస్ అయితే ఏం కనిపించట్లేదండి. జస్ట్ మీరేంటంటే సిద్ధంగా ఉంటే సరిపోతుంది. మెయిన్ మీకు ఆపర్చునిటీస్ అయితే ఇప్పుడు కనిపిస్తాయంట. నాకు తెలిసి ఒక 1 మంత్‌లోనేంటంటే మీకు ఏదో ఒక మంచి ఆపర్చునిటీయే కనిపించడానికి ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. సో, ఒక్కసారి గట్టిగా ప్రయత్నాలు చేయండి. డెఫినిట్‌గా సక్సెస్ అవుతారు. మీ కార్డ్స్ నుంచి ఇంకా ఎక్కువ చెప్పడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే న్యూ బిగినింగ్స్ అయితే క్లియర్‌గా కనిపిస్తున్నాయి. సో, చూద్దాం ఇంకా అసలు మరి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, నేను మళ్ళీ చెప్తున్నానండి. డిసప్పాయింట్ అయితే అవ్వొద్దండి. మీ లైఫ్ ఏంటంటే మీరు హ్యాపీగా లీడ్ చేయండి. అంటే కొంతమందికి జాబ్ రాకపోయినా, మ్యారేజ్ అవ్వకపోయినా ఎలా అనిపిస్తదంటే ఇంక వాళ్ళ లైఫ్‌లోని ఇంక ఏవి కూడా జరగవు. వాళ్ళు అనుకున్న హ్యాపీనెస్ వాళ్ళు చూడలేరని అనుకుంటారు. బట్ ఈ టైంలో యూనివర్స్ ఏం చెప్తుందంటే ఎంజాయ్ చేస్తూనే ట్రై చేయండి అని చెప్తుంది. ఎక్కువ స్ట్రెస్ అవుట్ అయిపోయి, ఎక్కువ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి ప్రయత్నాలు చేయొద్దు. మ్యారేజ్ అవ్వాలి అనుకున్న హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా ట్రై చేయండి. మీ లైఫ్‌ని మీరు ఎంజాయ్ చేస్తూనే మ్యారేజ్ ఆపర్చునిటీస్‌ని గ్రాబ్ చేసుకోండి. ఈవెన్ ఎంప్లాయ్‌మెంట్ కూడా అంతే. జాబ్ రాలేదు అని డిప్రెషన్‌లో ఉంటూ అసలు వస్తదా? రాదా? అని అలాంటి భయాలేం పెట్టుకోవద్దండి. ఎక్కువ మీ లైఫ్‌ని మీరేంటంటే ఒక బెటర్ పాత్‌లోనే ముందుకు తీసుకువెళ్తున్నారు అని బిలీవ్ చేస్తూనే చూడండి. ఎక్కువ నవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఎక్కువ ఫ్రెండ్స్‌తో కలవడానికి ట్రై చేయండి. హ్యాపీగా ఉండండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి చూడండి. అండ్ మీ ప్రయత్నాలైతే మీరు చేయండి. ఈవెన్ రిలేషన్‌షిప్‌లోని మీకు కొన్ని ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నా, కొన్ని ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ మీరు ఫేస్ చేస్తున్నా లైక్ ఎవరైనా అంటే వేరే రిలేషన్‌షిప్స్ చూసి మీ మ్యారేజ్ డెఫినేషన్ అనేది మారిపోయినా సరే అవేం పెట్టుకోవద్దండి. అవన్నీ కూడా బెటర్ అవుతాయంట. యూనివర్స్ ఏంటంటే స్లోగా మీకు కొన్ని అర్థమయ్యేలా చేస్తుంది. యూనివర్స్ ఏం చెప్తుందంటే ఎక్కువ కష్టపడుతూ ఏది చేయొద్దని చెప్తుందండి. ఇష్టపడుతూనే అన్నీ చేయండి. మీరు కోరుకున్న విధంగా మీకు దగ్గరవుతాయని చెప్తుంది. సో, మీరేంటంటే మిమ్మల్ని మీరు స్ట్రెస్ అవుట్ చేసుకోకుండా మీరు ప్రయత్నాలు చేస్తే సరిపోతుంది. నేను ఆల్రెడీ చెప్పాను మీ కార్డ్స్‌లోనేంటంటే పెద్దగా అంటే చెప్పేంత మెసేజెస్ అయితే ఏం ఛానెల్ అవ్వట్లేదు అని. సో, ఈ కార్డ్స్ చూసిన తర్వాత మీకు కూడా అర్థం అవ్వాలండి. మీరేంటంటే కూల్‌గా ఉంటూనే మీ లైఫ్‌ని ముందుకు తీసుకువెళ్ళండి. మీరు కోరుకున్న ఆపర్చునిటీస్ కోసం మీరు ట్రై చేయండి. డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుందండి. ఈవెన్ చెప్పాను కదా! రిలేషన్‌షిప్స్ కూడా బెటర్ అవుతాయి. ఒకవేళ కానీ మ్యారేజ్ అంటే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. బట్ కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని కాంప్లికేషన్స్ ఉండడం వల్ల బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారు అని అనిపిస్తే అవన్నీ కూడా సార్ట్ ఔట్ అవుతాయి టైంతో పాటు. ఈ ఇయర్ అయితే మాత్రం మీకు ఈ రెండిటికి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఈవెన్ ఈ 2 కూడా ఒకేసారి అవ్వచ్చు కూడా. ఒకవేళ ఎవరైనా జాబ్ లేకుండా మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తుంటే. సో, ఇదైతే మీకు బాగా కలిసొస్తుందండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా క్లియర్‌గా మీ సిట్యుయేషన్స్ కోసం మీకు తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.